మిత్రులందరికీ అనేక ఛానల్ సమర్పిస్తున్న కథా ప్రపంచానికి స్వాగతం. మిత్రులారా, ఈనాటి కథా ప్రపంచంలో తెనాలి రామలింగ కవి హాస్యకథ ఒకటి చెప్పుకుందాం. ఈ కథ తెనాలి రామలింగుడు అమాయకుల జాబితా అన్నది. ఒకసారి ఆస్థానంలో సభ జరుగుతోంది. సభలో కవులు, పండితులు, విద్వాంసులు, కళాకారులు ఎందరో హాజరై ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయల గారి ఆధ్వర్యంలో సభ రసవత్తరంగా సాగుతోంది. ఇంతలో వార్తాహరుడు వచ్చి ఒక విదేశీ వ్యాపారస్తుడు రాజుగారిని కలుసుకోవాలని వచ్చాడన్న విషయం తెలియజేశాడు. కృష్ణదేవరాయల వారు సభను కాసేపు ఆపి అతన్ని లోపలికి ప్రవేశపెట్టమని ఆనందించారు. కాసేపట్లో ఒక అరబ్ దేశస్థుడు సభలోకి వచ్చాడు. తను తాను గుర్రాల వర్తకుడిగా పరిచయం చేసుకున్నాడు. చేతి సంచిలోంచి మంచి మంచి గుర్రాలను చిత్రపటాలు తీసి రాజుకు చూపించాడు. అవన్నీ అందమైన, మేలైన, బలమైన అరేబియన్ జాతికి సంబంధించిన గుర్రాల చిత్రాలు. రాయలవారికి అవన్నీ బాగా నచ్చాయి. గుర్రాన్ని తీసుకొచ్చావా అని ప్రశ్నించారు. ఓ గుర్రాన్ని తీసుకొచ్చాను ప్రభు, తమరు చూడవచ్చు, ఆరుబయట కట్టి ఉంది అన్నాడు వ్యాపారి. రాయలవారు గుర్రాన్ని చూడడానికి సభామందిరం బయటకు వచ్చారు. ఆయన వెంట కవులు, కళాకారులు మొదలైన వారందరూ కూడా గుర్రాన్ని చూడాలని కుతూహలంతో సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చారు. అక్కడ చెట్టు కట్టేసింది అరేబియన్ గుర్రం. అరేబియా ద్వీపకల్పంలో చారిత్రక మూలాలు కలిగిన గొప్ప జాతి గుర్రం అది. విలక్షణమైన ఆకారం, తల, ఎత్తైన మెత్తని తోక, నల్లని అందమైన వర్ణం, గొప్ప గుర్రపు జాతుల్లో ఒకటి అని దాన్ని చూస్తేనే రాయలవారికి అర్థమైపోయింది. ఆయనకి చాలా ముచ్చట కలిగింది. వెంటనే అన్నారు, నాకు ఇలాంటివి ఒక 20 కావాలి అన్నారు. వ్యాపారి చాలా సంతోషించాడు. గొప్ప బేరం తగిలింది తనకి అనుకున్నాడు. 20 గుర్రాలకి మొత్తం 50,000 బంగారు నాణ్యాలు అవుతాయి ప్రభు. ముందు మీరు నాకు 10,000 బంగారు నాణ్యాలు ఇప్పించండి. 4 రోజుల్లో గుర్రాలను మొత్తం తెచ్చి మీకు అందించి తర్వాత మిగతా సొమ్ము తీసుకుంటాను అన్నాడు నిజాయితీగా వర్తకుడు. ఎలాగైనా అందమైన ఆ గుర్రాలను తమ సొంతం చేసుకోవాలని ఆతృతతో ఉన్నారు రాయలవారు. మారు ఆలోచన లేకుండా వెంటనే వర్తకుడికి 10,000 బంగారు నాణ్యాలు ఇప్పించారు. అతను సొమ్ము తీసుకుని 4 రోజుల్లో రాయలవారు కోరిన గుర్రాలని 20 తీసుకొచ్చి ఇవ్వగలని వారికి మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. గుర్రాలంటే కృష్ణదేవరాయల వారికి అమితమైన ప్రేమ. వారి అశ్వశాలలో ఎన్నో మేలుజాతి అశ్వాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఆయన తనకు నచ్చిన గుర్రాన్ని అధిరోహించి పర్యటిస్తూ ఉంటారు. మేలుజాతి అశ్వాలతో కూడిన గొప్ప అశ్విక దళం ఒకటి దేశరక్షణకు ఏర్పాటు చేయబడి ఉంది. ఇరవై మేలుజాతి అరేబియన్ అశ్వాలకు ఆర్డర్ ఇచ్చారు. 10 రోజులు గడిచిపోయాయి. ఇంకా ఆ విషయమే మర్చిపోయారు రాజుగారు. వర్తకుడి విషయం మర్చిపోయారు. కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు అకస్మాత్తుగా రాయలవారికి గుర్రం సకిలింపు వినిపించింది. అప్పుడు రాయలవారికి ఆ వర్తకుడి విషయం గుర్తుకొచ్చింది. ఆ వర్తకుడి తను 10,000 బంగారు నాణ్యాలు ముద్ర ఇచ్చినట్లు ఇంతవరకు
అశ్వాలు తీసుకురానట్లు ఆయన ఆలోచనలోకి వచ్చింది. ఏమైంది, అతను ఇంకా ఎందుకు రాలేదు అని ఆలోచిస్తున్నారు రాయలవారు. ఇంతలో తెనాలి రామలింగుడు రాయలవారికి ఎదురుగా కూర్చుని ఏదో రాస్తూ కనిపించాడు. రామలింగ కవి, ఏం రాస్తున్నావు? కొత్త కావ్యం ఏదైనా ప్రారంభించావా అని ప్రశ్నించారు రాయలవారు. కావ్యం కాదు ప్రభు, మన రాజ్యంలోని అమాయకుల పేర్లు జాబితా తయారు చేస్తున్నాను అన్నాడు రామలింగుడు. అమాయకుల జాబితానా? చిత్రంగా ఉంది, ఏది నాకు చూపించు అన్నారు రాయలవారు. రామలింగుడు తన చేతిలోని పత్రాన్ని రాయలవారికి చూపాడు. రాయలవారు దాన్ని చూస్తూనే విస్తుపోయారు. ఆ జాబితాలో మొట్టమొదటి పేరు కృష్ణదేవరాయలు అని రాసి ఉంది. ఏమిటి, నేను అమాయకుడినా అని అడిగారు కృష్ణదేవరాయల వారు. అలాగే కనిపిస్తుంది ప్రభు, ముక్కు మొహం తెలియని వ్యక్తికి 10,000 బంగారు నాణాలు ఇచ్చేశారు. ఇంతవరకు అతను అజాలేదు అంటే అతను మోసం చేసినట్లే కదా. మోసపోయిన మీరు మరి అమాయకులే కదా ప్రభు అన్నాడు రామలింగుడు. రాయలవారు తాము మోసపోయాను అని నమ్మలేకపోయారు. ఏమో, మోసపోయాను ఎలా అనగలవు? ఆ వర్తకుడు నేడో రేపో వస్తాడేమో, రాడని నువ్వు ఎలా చెప్పగలవు అని కాస్త కోపంగానే ప్రశ్నించారు. ఇక అతడు రాడు ప్రభు, కానీ ఒకవేళ కనుక మీరు చెప్పినట్లే అతను వస్తే ఈ జాబితాలోని మీ పేరు చెరిపేసి ఆ స్థానంలో ఆ వర్తకుడి పేరు రాస్తాను అన్నాడు తెనాలి రామలింగుడు. రాయలవారికి తెనాలి రామలింగుడి మాటల్లోని అంతరార్థం అవగతమైంది. నిజంగానే గుర్రాల మీద ఉన్న ప్రేమతో నేను కాస్త తొందరపాటుగా వ్యవహరించాను. ముందు వెనక చూడకుండా ఆ వ్యాపారస్తుడు వెంటనే 10,000 బంగారు నాణేలు ఇప్పించి పంపించాను. ఇది చాలా తొందరపాటు చర్య కదా. ఇకపై ఆలోచించకుండా ఇతరుల సలహాలు, తెలివైన వ్యక్తుల సలహాలు, సూచనలు తీసుకోకుండా ఏ ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకురాదు అని తనలో తానే ఆలోచించుకున్నారు రాయలవారు. ఆయన మౌనంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ జాబితాలోంచి ఆయన పేరు చెరిపేశాడు రామలింగుడు. ప్రభు, ఇప్పటికి మీరు వాస్తవాలను గ్రహించారు కాబట్టి ఇప్పటికి మీరు అమాయకులు కాదు, మాయకులే అన్నాడు రామలింగుడు నవ్వుతూ. రాయలవారు అతని చతురతకు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నొప్పించకుండా, బాధించకుండా తనలోని లోపాన్ని చతురతతో సమర్థవంతంగా ఎత్తి చూపిన రామలింగుడి తెలివికి ఆయన మనసులో ఎంతో ప్రశంసించుకున్నారు. మిత్రులారా, ఇదండి ఈనాటి కథాప్రపంచంలో తెనాలి రామలింగుడి కథ. రామలింగుడు అమాయకుల జాబితా విన్నారు కదా. అనేక ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. నమస్తే, సెలవు.